కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన వేతనాలు భత్యాలు పెన్షన్ ప్రయోజనాలపై కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రాతినిధ్యం వహిస్తున్న నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మెషనరీ ఉద్యోగుల విభాగం 8వ కేంద్ర వేతన సంఘం అధికారిక వినతి పత్రాన్ని సమర్పించింది. ఈ మెమోరాండంలో జీతాల పెంపు, ఇంటి అద్దె భత్యం, పెన్షన్ సవరణలు, పదోన్నతులు, కెరీర్ పురోగతి వంటి అనేక కీలక అంశాలపై ఉద్యోగుల డిమాండ్లను పొందుపరిచారు. ఎన్సీజేసీఎం కార్యదర్శి శివగోపాల్ మిశ్రా విడుదల చేసిన అంతర్గత సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుత పెన్షనర్ల సాధారణ సేవా అంశాలు, డిమాండ్లు అనే అంశంపై రూపొందించిన ఈ వినతి పత్రాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ తుది రూపు ఇచ్చిన అనంతరం అధికారిక 8వ వేతన సంఘం పోర్టల్లో అప్లోడ్ చేశారు. దీంతో ఉద్యోగ సంఘాలు తమ ప్రధాన డిమాండ్లను అధికారికంగా కమిషన్ దృష్టికి తీసుకువెళ్లినట్లయింది. ఈ వినతి పత్రంలో అత్యంత ప్రాధాన్యం పొందిన అంశాల్లో ఇంటి అద్దె భత్యం పెంపు ఒకటి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గృహాల అద్దెలు గణనీయంగా పెరగడం, ముఖ్యంగా మెట్రో నగరాల్లో జీవన వ్యయం భారీగా అధికమవడం వల్ల ప్రస్తుత హెచ్ఆర్ఏ రేట్లు సరిపోవడం లేదని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. అందుకే మెట్రో నగరాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్ఆర్ఏను 40% వరకు పెంచాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం 7వ వేతనం సంఘం సిఫారసుల ప్రకారం నగరాల వర్గీకరణ ఆధారంగా హెచ్ఆర్ఏను 27%, 18, 9% చొప్పున చెల్లిస్తున్నారు. అయితే 2016 నుంచి ఇప్పటి వరకు అద్దెలు, జీవన వ్యయం, రవాణా ఖర్చులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ రేట్లను సవరించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వర్గంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన అంశం కనీస వేతన పెంపు. ఉద్యోగ సంఘాలు ప్రతిపాదిస్తున్న 3.833 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అమలైతే ప్రస్తుతం నెలకు 18,000గా ఉన్న కనీస మూల వేతనం దాదాపు 69,000కు పెరిగే అవకాశం ఉంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రోజువారీ ఖర్చులు, విద్య, వైద్యం, గృహ వ్యయాలు, గత 10 ఏళ్లలో జీవన ప్రమాణాల్లో వచ్చిన మార్పులను దృష్టిలో ఉంచుకుని ఈ సవరణ అవసరమని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. వేతనాల పెంపుతో పాటు పెన్షనర్లకు సంబంధించిన పలు కీలక డిమాండ్లను కూడా తన వినతి పత్రంలో పొందుపరిచింది. ముఖ్యంగా గతంలో పదవీ విరమణ చేసిన పెన్షనర్లు, ప్రస్తుతం రిటైర్ అవుతున్న పెన్షనర్ల మధ్య పూర్తి పెన్షన్ సమానత్వాన్ని పునరుద్ధరించుకోవాలని కోరింది. ఉద్యోగ సంఘాల అభిప్రాయం ప్రకారం ఉద్యోగులకు లభించే వేతన సవరణ ప్రయోజనాలు పెన్షనర్లకు కూడా సమానంగా అందాలి. అందువల్ల 8వ వేతన సంఘం సిఫారసులో పెన్షనర్ల సంక్షేమానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. పదోన్నతులు, కెరీర్ పురోగతికి సంబంధించిన అంశాలు కూడా ఈ వినతి పత్రంలో కీలక స్థానం పొందాయి. ఉద్యోగుల కెరీర్ ఎదుగులకు మరిన్ని అవకాశాలు కల్పించడం, వేతన నిర్మాణంలో ఉన్న అసమానతలను తొలగించడం వంటి అంశాలను ఉద్యోగ సంఘాలు ప్రస్తావించాయి. క్యాడర్ పునర్వ్యవస్థీకరణ, ఉన్నత వేతన శ్రేణులు, శాఖల వారి పదోన్నతి అవకాశాలు వంటి ప్రత్యేక డిమాండ్లను ఆయా ఉద్యోగ సంఘాలు, ఫెడరేషన్లు విడివిడిగా కమిషన్కు సమర్పించనున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లలో 8వ వేతన సంఘంపై భారీ అంచనాలను కొన్నాయి. ముఖ్యంగా కనీస వేతనం ఎంత పెరుగుతుంది, హెచ్ఆర్ఏలో ఎలాంటి మార్పులు వస్తాయి, పెన్షనర్లకు అదనపు ప్రయోజనాలు లభిస్తాయి అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. జీతాలు, భత్యాలు, పెన్షన్లు, ఇతర ఆర్థిక ప్రయోజనాల తుది స్వరూపం 8వ కేంద్ర వేతన సంఘం చేసే సిఫారసులు, వాటిపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.